Namaste, ఎలా ఉన్నారు? Few weeks into this program, I'm sure you're enjoying the beauty in the small things and also సింపుల్గా ఈజీగా మనం చేసుకునే కరెక్షన్స్ వల్ల మనకు వచ్చే డిఫరెన్స్, అందులో మనం పొందే హ్యాపీనెస్ అదంతా మీరు ఇప్పటికే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ యోగా అండ్ మనం ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనం చేసే యోగాసనాలు, యోగిక్ ప్రాక్టీసెస్ ఎందుకు చేస్తున్నాం అండ్ ఎలా డిరైవ్ అయ్యాం ఈ పర్టికులర్ యోగిక్ సీక్వెన్సెస్కి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో యూ అండర్స్టాండ్ వై యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో స్టార్టింగ్ విత్ వాట్ వీ డూ, హ్యాపీ హార్మోన్ యోగా మనం చేస్తున్నాం కదా, సీక్వెన్స్ 1 అండ్ సీక్వెన్స్ 2. సో ఈ రెండు సీక్వెన్సెస్ మనం ఎలా డిరైవ్ అయ్యాము అంటే, ఓవర్ 10+ years మనం స్పెసిఫిక్ కన్సర్న్స్ ఏవైతే విమెన్కి వస్తూ వచ్చాయో వాటిని అబ్జర్వ్ చేసి వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వటం, చిన్న చిన్న ఎడిషన్స్, చిన్న చిన్న డెలిషన్స్, బేసిక్ ఎడిట్స్తో. ఆల్దో ఇట్స్ అ గ్రూప్ వర్కౌట్, వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ even specific reasons or specific situations have been addressed in the group workout itself. And అది కూడా గ్రూప్ వర్కౌట్ చేసేయచ్చు అండ్ కంఫర్టబుల్గా గ్రూప్ నుంచే మనం అగైన్ ఇండివిజువల్స్కి బేసిక్ కస్టమైజేషన్స్ వేరెవర్ రిక్వైర్డ్ చేసేయచ్చు అని అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే, మోర్ ఆర్ లెస్ నేను ఇనిషియలీ మన లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మోర్ ఆర్ లెస్ మోస్ట్ ఆఫ్ us వీఆర్ ఫేసింగ్ ద కన్సర్న్స్ నాట్ బికాస్ ఆఫ్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ బట్ బికాస్ ఆఫ్ ద ఆర్గన్ హెల్త్ కన్సర్న్స్ దట్ వీ హ్యావ్. ఆ రిపోర్ట్స్ మేనిఫెస్ట్ చేసినా చేయకపోయినా, రిపోర్ట్స్లో ఏమీ ఉన్నా లేకపోయినా, మనకి సిమ్టమాటిక్ రిప్రజెంటేషన్స్ ద్వారా ఏవైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నామో, కార్టిసాల్, అది మనం మాట్లాడుకున్నాం. సో ఎలా అయితే ఫుడ్స్తో కరెక్షన్స్ అలా చేసుకుంటూ వచ్చామో, ఈవెన్ ఆసనాస్ కూడా అలాగే. అంటే ద ఐడియా బిహైండ్ గివింగ్ యూ దిస్ పర్టిక్యులర్ సీక్వెన్స్ ఏంటి అంటే, అంగమర్ధన. అంగమర్ధన ట్రాన్స్లేట్స్ టు ఆర్గన్ మసాజ్ ఇన్ ఇంగ్లీష్. సో ప్రతి అంగాన్ని, మర్ధన ఇస్ మసాజ్, అంగం ఇస్ ఆర్గన్. సో ప్రతి అంగాన్ని మసాజ్ చేయటం ఈ పర్టికులర్ యోగిక్ సీక్వెన్స్ యొక్క బేసిక్ ఐడియా. సో అది చేసే ప్రాసెస్లో ఒక్కొక్కరికి మెకానికల్ కన్సర్న్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని ఫిజికల్ ఎలిమెంట్స్ కాకుండా కూడా, అంటే మెకానికల్ కన్సర్న్స్ అంటే బోన్స్, జాయింట్ ఇష్యూస్, తర్వాత మజిల్ ఏక్స్, ఇలాంటివి మెకానికల్ కన్సర్న్స్. అట్లాగే కొంతమందికి కొన్ని ఆర్గన్ హెల్త్ కన్సర్న్స్ ఆర్ కొన్ని మెడికల్ కన్సర్న్స్ లైక్ వర్టిగో ఆర్ ఫ్రంట్ బెండింగ్ చేయటం వల్ల వచ్చే మైగ్రేన్ ఇష్యూస్. సో ఇట్లాంటి కన్సర్న్స్ ఇంకొంతమందికి ఉంటాయి. అండ్ అవి కాకుండా సర్జరీస్ వెళ్ళిన వాళ్ళు ఇలా ఉంటారు. సో వీళ్ళకి కూడా ఇది పనిచేసేటట్టుగా ఏం చేశాము అంటే, ముందు సీక్వెన్స్ డిజైన్ చేసి దానిలో మనం వీ హ్యావ్ అగైన్ గివెన్ సమ్ వేరియేషన్స్. అంటే అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ఏం చేయొచ్చు, బిగినర్స్ ఏం చేయొచ్చు, ఒకవేళ కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అని చెప్తూనే ఇది మీరు చేయొద్దు, బట్ ఇది చేయలేరు కాబట్టి మీరు బిగినర్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు, మిగతా వాళ్ళు బిగినర్ లెవెల్లో చేయొచ్చు అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వర్టిగా ఉందనుకోండి, కొన్ని ఫ్రంట్ బెండింగ్ చేయకూడదు, ఆర్ మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సర్టన్ ఆసనాస్ ఆర్ సర్టన్ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా మనం చేయకూడదు. ఆర్ పీరియడ్స్ టైంలో కొన్ని ఆసనాస్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ సర్టన్ అన్ని ఇన్వర్షన్స్ కాకపోయినా సర్టన్ ఇన్వర్షన్స్ మైనస్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆసనాల్లో యూ హ్యావ్ ఇన్వర్షన్స్, యూ హ్యావ్ standing positions, you have sitting positions, you have positions where you lie down and do certain things, and you have inversions. So ilage there are again advanced level lo there are other poses as well. So avi ఒక్కొక్కటి సీక్వెన్స్ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ డిజైన్ చేయటం ఒక మేజర్ థింగ్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్ టు దిస్. మరి సీక్వెన్స్ 1 అన్నావు, సీక్వెన్స్ 2 అన్నావు, వేర్ ఆర్ ద వేరియేషన్స్? అంటే నేను ఇంకా నెక్స్ట్ 3 weeks, నెక్స్ట్ 6 weeks, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నెక్స్ట్ 1 week సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2 చేసుకుంటా ఉంటే నాకు వెరైటీ లేకపోతే బోర్ కొడుతుంది కదా. బట్ ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అండి. ఆసనం అనేది బేసిక్గా పోస్చర్. మనం హోల్డ్ చేయటం చాలా ఇంపార్టెంట్. హోల్డ్ చేస్తున్నామే, 30 సెకండ్లు హోల్డ్ చేస్తున్నామే, 1 minute హోల్డ్ చేస్తున్నామే, నో, ఇట్స్ నాట్ దట్ వే. మనం అసలు ఈవెన్ ఇప్పుడు నేను కూర్చున్న పోస్చర్లో నా స్పైన్, నేను ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో ఒక 30 secondsకి మించి నా స్పైన్ స్ట్రైట్గా ఉండదు.
ఐఎమ్ ఆల్ ద టైమ్ కాన్షియస్లీ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ టు పుట్ మై స్పైన్ స్ట్రైట్. నాట్ ఓన్లీ హియర్ కూర్చున్నప్పుడు కూడా ఆ కాన్షియస్గా ఎఫర్ట్ పెడితేనే నేను ఆల్ ద టైమ్ ఐ కెన్ హ్యావ్ మై స్పైన్ స్ట్రైట్. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ కాన్షియస్, ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్రంచ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చిన్న క్రంచ్, again if you see my posture, if I sit like this, look at the lousy person I look like. So if I sit like this, look at the active person I look like. So ఆ చిన్న చిన్నవి మనం ఎలా అయితే నేను కనపడుతున్నానో మీకు, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. మనం ఎప్పుడైతే వేరియేషన్ ఇన్ ద సీక్వెన్సెస్ ట్రై చేస్తామో, వేరియేషన్ ఇన్ ద పోజెస్ ట్రై చేస్తామో, వీ డోంట్ మాస్టర్ అనేది చాలా పెద్ద మాట అనుకోండి, వీ డోంట్ కన్సిడరబుల్లీ రీచ్ a decent level in maintaining a pose or in putting a pose. సో ఎప్పుడైతే మనం అది చేయలేమో, మనం మాట్లాడుకున్న అంగమర్ధన, ఆర్గన్ మసాజ్ ఆర్ రైట్ థింగ్స్ మనకి జరగవు. సో ఇది మనకి జరగాలి అంటే సీక్వెన్స్ అనేదాన్ని మార్చకుండా, టూ మచ్ వేరియేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసిన దాన్నే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం అడ్వాన్స్డ్ లెవెల్లో చాలా చూస్తున్నాం. అంటే యోగా అసలు అది తీసుకున్న, ఇప్పుడు ఎట్లా అయితే ఎక్సర్సైజ్ కానీ డయట్ కానీ కొత్త పుంతలు తొక్కటం వల్ల వెర్రిగా మనం ఎంత సింపుల్ థింగ్స్లో ఉన్న బ్యూటీని మర్చిపోయి, ఇది కొత్తగా కనపడింది, ఇదేదో కొత్తగా ఉంది కాబట్టి ట్రై చేద్దాము అని ఎలా అయితే వెర్రిగా వాటికి వెళ్ళిపోయి చాలా థింగ్స్ని మిస్ అయిపోయాము. యోగా ఆల్సో ఇస్ దట్. యోగా సింప్లీ మీన్స్ యూనియన్. సో మనం బేసిక్ కోఆర్డినేషన్ బిట్వీన్ యువర్ లిమ్స్, ఈవెన్ మనం మెకానికల్గా తీసుకున్నా సరే, బేసిక్ కోఆర్డినేషన్ బిట్వీన్ యువర్ లిమ్స్, basic coordination between your brain, the signals that it sends to the subsystems, and vice versa, the signals that your subsystems send to the brain. వీటిని మనం ఎప్పుడైతే మిస్ అవుతున్నామో, మనం వీఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ కన్సర్న్స్. అది మిస్ అవ్వకుండా ఉండటానికే ఈ పర్టికులర్ సీక్వెన్స్ డిజైన్ చేయబడింది. అండ్ ఇందులోనే బ్యూటీ ఉంది. ఎట్లా అయితే మనం మిగతా థింగ్స్ అన్నీ సింపుల్గా ఈజీగా చేస్తూ రిజల్ట్స్ తెచ్చుకున్నామో, ఇది ఇలా చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. చాలామంది లాస్ట్ 10 yearsలో మీరు ఇంతమంది ట్రైనర్స్ని పెట్టారు, ఇన్ని విషయాలు చెప్తున్నారు, వై డోంట్ యూ గివ్ అ వెరైటీ ఆఫ్ సీక్వెన్సెస్ సో విల్ బీ అట్రాక్టెడ్ టు కమ్ టు యూ అంటే, అమ్మా ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు ఏదో ట్రై చేసి మీరు పిచ్చి ఫిట్గా ఉండి మీ ఫౌండేషన్ ఎంతో స్ట్రాంగ్గా ఉండి అక్కడి నుంచి మీరు ఎవ్రీడే ఒక అడ్వాన్స్డ్ పోజ్ నేర్చుకోవడానికి వస్తే, ఎస్ వీఆర్ గేమ్ ఫర్ ఇట్. బాడీ అంతా ఎలా కావాలంటే అలా మడతపెట్టేసే ట్రైనర్స్ ఉన్నారు, రబ్బర్ లాగా బాడీ ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా మీకు చూపించే ట్రైనర్స్ ఉన్నారు. బట్ మాకు ఏం తెలుసు అనేది ఎచ్చుగా మీకు చూపించి దానిలోంచి మీకు ఒక మీ ఇన్సెక్యూరిటీస్ని క్యాష్ చేసుకుని, చూసావా నేను ఇంత చేయగలుగుతున్నాను, నువ్వు కూడా నాలా అవ్వాలంటే నువ్వు నాకు ఇంత పే చేసి ఇంత టైం నాతో స్పెండ్ చేసి నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పే యాటిట్యూడ్ వావ్కి కానీ వావ్లో ఉన్న ట్రైనర్స్కి కానీ లేదు. నీకు ఏం కావాలి, నీకు ఏం పనికొస్తుంది, నీకు అవసరమైనది ఏంటి అనేది ఇవ్వాలి అని మేము అనుకుంటే నీకు పనికొచ్చేది ఇదే అనేది కుండ బద్దలు కొట్టి నొక్కి వక్కా నుంచి చెప్పిన విషయం. అండ్ సేమ్ అప్లైస్ టు దిస్ యోగా ఆల్సో. బాగా సీరియస్గా కాన్సెప్ట్ చెప్పినట్టున్నాను, బట్ మీకు కాంటెంట్ క్లియర్గా రీచ్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దిస్. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవ్రీ టైమ్ దట్ యు ఆర్ డూయింగ్ దట్ ఆసన ఆర్ దట్ యు ఆర్ హోల్డింగ్ దట్ పోజ్, ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్. నేను ఈ పోజ్ని సే ఫర్ అబౌట్ 20 minutes 30 minutes అవలీలగా ఈజీగా హోల్డ్ చేయగలనా? చేయగలిగితే ఎస్, లెట్ మీ గో ఫర్ ఇట్. నేను చేయలేకపోతున్నానా, దెన్ ఐ హ్యావ్ టు స్టిల్ కీప్ లెర్నింగ్ ఇట్. మీరు ట్రై చేయండి. సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ తాడాసన కూడా మీకు యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ద పాయింట్ దట్ ఐవ్ టోల్డ్ యూ. అంటే మీరు హోల్డ్ చేయగలుగుతున్నారా లేదా? ఇప్పుడు నేను చెప్పాను కదా, స్పైన్ స్ట్రైట్ పెట్టుకున్నట్టే ఉన్నాను నేను మాట్లాడుతున్నంత సేపు, బట్ దెర్ ఇస్ సో మచ్ మోషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆ మోషన్ లేకుండా స్టిల్నెస్లో మనం ఎప్పుడైతే పోజ్ని హోల్డ్ చేయగలుగుతామో, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఇట్. సో ఇది ఎండ్ చేయడానికి ఇంకొక విషయం, అంటే ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం చెప్తా. ఏంటి అంటే, మా గురువుగారు చెప్పారు, మీరు ఏదో ఒక పోజ్ని మాస్టర్ చేసి మీరు యోగా ట్రైనర్ అయిపోయాను అని అనుకోవద్దు. మీరు
ఒక పోజ్ని నిజంగా మాస్టర్ చేయగలిగితే యు ఆర్ నాట్ జస్ట్ అ ట్రైనర్, యు ఆర్ అ యోగా గురు. సో సింగిల్ పోజ్నంట. ఇక్కడ మనం ఇన్ని పోజెస్ చేసి కొంచెం ఒక పోజ్ బెటర్గా రాగానే మనం ఏదో మాస్టర్ చేసాం అనుకుంటున్నాం. నాట్ రియలీ. నేను కానీ మోస్ట్ ఆఫ్ అస్ హూ ఆర్ నాట్ ఇన్ టు యోగిక్ ప్రాక్టీస్ లైక్ ఇన్వెస్టింగ్ దేర్ ఎంటైర్ లైఫ్ ఇన్ టు ఇట్ కానీ ఎవరు కూడా they will not be able to master the pose, because mastering the pose is being able to stay in the pose for half a day. కాలు తిమ్మిరి అనేది తెలియకుండా ఒంటి మీద ఎక్కడ చిన్న అంటే మూమెంట్ లేకుండా మీరు ఒక హాఫ్ ఎ డే సే 12 hours if you are able to sit in the pose like the yogis in the caves, like the yogis in the Himalayan mountains, అలా చేయగలిగితే then you have mastered that pose. Now you tell me, if you have mastered all those poses in the happy hormone yogic sequence 1, then you have been to yogic sequence 2, and అప్పుడు మనం ఈ రెండు సీక్వెన్స్లు అయిపోయిన తర్వాత ఐ విల్ బీ దేర్ టు టేక్ యూ టు మై గురూస్ అండ్ పుట్ యూ దేర్ టు హెల్ప్ యూ మాస్టర్ the other sequences or other poses. So I'm sure you understood the gist of what I've told you. And ఇదే కాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్, అంటే ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు, హ్యాపీ హార్మోన్ యోగా సీక్వెన్స్ 1 నేను మాస్టర్ చేయలేను, మరి సీక్వెన్స్ 2 ఎందుకు ఇచ్చావు అని. సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2 ఈ రెండు ఏంటి అంటే, ఒకటి టు గివ్ యూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెండోది టు గివ్ యూ ఆర్గన్ హెల్త్. సో ఈ రెండు మీకు బ్యాలెన్స్డ్గా ఇవ్వడానికి ఈ రెండు సీక్వెన్సెస్ డిజైన్ చేసాం. బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ అ మిడిల్ పాత్ బిట్వీన్ జస్ట్ బీయింగ్ అ యోగా పర్సన్ అండ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ అ రెగ్యులర్ పర్సన్ హూ ఈజ్ అ భోగి, యోగి, భోగి, రోగి. సో యోగిలాగా కంప్లీట్లీ మాస్టర్ చేయలేకపోయినా, రోగిలాగా ఏమీ తెలియకుండా ఉండటం కాకుండా ఆ మధ్యలో భోగిలా మనం బ్రతకగలిగితే విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ బోత్ ది వరల్డ్స్. చిన్న చిన్న తప్పులు చేస్తూ కూడా ఓకేలే సర్లే అని మనం గిల్ట్ ఫీల్ అవ్వకుండా సరిపెట్టుకోవచ్చు రెగ్యులర్ మనుషుల్లాగా. అలాగే వేరెవర్ రిక్వైర్డ్ యోగిలాగా కొన్ని బేసిక్స్ మనం ఫాలో అవ్వచ్చు వెన్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ అండ్ వెన్ యూ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డూ ఇట్. సో థ్యాంక్ యూ. నమస్తే.